హలో హాయ్ ఎవ్రీవన్ 2025లో బెస్ట్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ గురించి అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నమాట. బిగినర్స్ అండ్ ఆల్రెడీ వేరే కార్డ్స్ యూస్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ కార్డ్స్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తుంటే లాస్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కార్డ్ యొక్క ఫీచర్స్ అనేది ఇస్తానమాట. మరెందుకు ఆలస్యం సోదాపి టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం ఇచ్చేసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు క్రెడిట్ కార్డు గురించి తెలియకుండా క్రెడిట్ కార్డ్ అప్లై చేయకండి. మన ఛానల్లో బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయి, కావాలంటే వెళ్ళి వాచ్ చేసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ రికమెండెడ్ కార్డ్ వచ్చేసి లైఫ్ టైం ఫ్రీ కార్డ్. అది ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించినటువంటి అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే కనుక ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి 5% క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఏదైనా కానీ అమెజాన్ ద్వారా మీరు ఏదైనా ప్రొడక్ట్స్ కొంటే కనుక అందులో మీకు 5% క్యాష్ బ్యాక్ ఫర్ ప్రైమ్ మెంబర్స్. ఒక్కొక్కసారి కొత్తగా అప్లై చేసినప్పుడు ఈ కార్డ్ పైన ప్రైమ్ మెంబర్షిప్ కూడా మీకు అప్ టు 3 months వరకు ఫ్రీగా వచ్చేటువంటి అవకాశం ఉంది. నేను అప్లై చేసినప్పుడు కూడా నాకు 3 months అనేది ఈ ప్రైమ్ మెంబర్షిప్ అనేది రావడం జరిగింది. మీకు కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అదే నాన్ ప్రైమ్ మెంబర్స్ అయితే కనుక 3% క్యాష్ బ్యాక్ అయితే అప్లికబుల్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీకు అమెజాన్ పే ద్వారా ఏదైనా ప్రమోషనల్ ఆఫర్స్ లేదంటే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి, అవి ఎక్స్ట్రాగా మీకు బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. అది కాకుండా ఇతర ఆఫ్లైన్ స్పెండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిన్నిటికి కూడా మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. మరి ఈ వచ్చినటువంటి రివార్డ్ పాయింట్స్ ఏదైతే క్యాష్ బ్యాక్ అనేది చెప్పానో ఆ క్యాష్ బ్యాక్ అంతా కూడా మీకు అమెజాన్ పే బ్యాలెన్స్లోకి క్రెడిట్ అనేది అవ్వడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ మీరు ఏదైనా అమెజాన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, ఎవరైతే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు అమెజాన్ పే అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ కార్డ్ అని చెప్పేసి చెప్పచ్చు అనమాట. మరి ఎలిజిబిలిటీ విషయానికి వస్తే కనుక ఇందులో జస్ట్ మీకు ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక 25,000 శాలరీ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఈ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై అనేది చేయొచ్చు. మరి ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు, నాన్ ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్స్ అయితే కనుక 35,000 అనేది మీకు ఈ శాలరీ అనేది ఉండాలి. కొంతమందికి మీ శాలరీ ఇంతకుముందు ఇప్పుడు వర్క్ చేయకపోయినా కూడా అమెజాన్ అమెజాన్ యాప్లో అయితే ఈ ఆప్షన్ అయితే చూపిస్తుంది. మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేసు అప్రూవల్ కూడా ఇన్స్టెంట్గా ప్రీ అప్రూవ్డ్ ఆఫర్స్ లాగా రావచ్చు అనమాట. సో ఈ కార్డ్ మీకు వాడాలనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ఐడిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి ఫస్ట్ మిలీనియర్ క్రెడిట్ కార్డ్. ఇందులో బోలెడన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఎటువంటి యాన్యువల్ ఫీ కానీ రెన్యువల్ ఫీ కానీ ఉండదన్నమాట. మీకు ఏదైతే రివార్డ్ పాయింట్స్ ఉంటాయో ఆ రివార్డ్ పాయింట్స్ కూడా ఎటువంటి ఎక్స్పైరీ ఉండదు. సో మనకి ఈవెన్ అమెజాన్ పేలో కూడా మనకి రివార్డ్ పాయింట్స్ ఎక్స్పైరీ అయితే ఇవ్వలేదన్నమాట. సో అలాగనే మిలీనియర్ ఫస్ట్లో కూడా మీకు రివార్డ్ పాయింట్స్ ఎక్స్పైరీ ఉండదు. అదర్ కార్డ్స్కి అయితే 1 year 2 years కొన్ని 3 years వరకు కూడా వ్యాలిడిటీ ఉంటుంది. దాని తర్వాత రివార్డ్ పాయింట్స్ అనేది ఎక్స్పైరీ అనేది అవ్వడం జరుగుతుంది. ఇందులో యూనిక్ ఫీచర్ ఏంటంటే లో ఇంట్రెస్ట్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు యొక్క బిల్లు మర్చిపోయారే అనుకోండి, అప్పుడు సో లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 0.75 per month నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అదర్ కార్డ్స్ వచ్చేసి 0.35 నుంచి 3.5 నుంచి 3.75 వరకు పర్ మంత్ అంటే ఛార్జెస్ అనేది ఉన్నాయన్నమాట. చాలా హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు మిలీనియర్ కార్డులో వచ్చేసి చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఛార్జెస్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఇంట్రెస్ట్ ఫ్రీ విత్డ్రావల్ కూడా ఇస్తారు ఇందులో. మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ విత్డ్రావల్ అంటే ఎవరైనా కూడా క్రెడిట్ కార్డు యూస్ చేసి మనీ విత్డ్రా చేయడం ద్వారా కూడా ఇందులో బెనిఫిట్ అయితే పొందొచ్చు. బట్ విత్డ్రావల్ చేసేందుకు గాను క్యాష్ అడ్వాన్స్ ఫీ అనేది ఉండొచ్చు. బట్ కాకపోతే ఇంట్రెస్ట్ అనేది ఉండదన్నమాట. క్యాష్ అడ్వాన్స్ ఫీ అనేది మనకి ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. అంటే మీరు విత్డ్రా చేసేందుకు కానీ సర్టెన్ ఛార్జెస్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు మీకు ఇందులో 10x రివార్డ్ పాయింట్స్, అంటే ఎప్పుడైతే మీరు ఒక మంత్లో 20,000 అబోవ్ స్పెండ్ చేశారనుకోండి, అప్పుడు మీకు 10x రివార్డ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. అదే మీరు బర్త్డే రోజు ఏదైనా స్పెండ్ చేస్తే కనుక ప్రతి స్పెండ్కి కూడా మీకు 10x రివార్డ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ కార్డ్స్లో కూడా మనకి డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. రూపే కార్డ్స్, వీసా కార్డ్స్ లాగా. మీరు కావాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట. అండ్ దాంతోపాటు ఈ క్రెడిట్ కార్డు సంబంధించి ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే మీకు 25% డిస్కౌంట్ ఆన్ మూవీ టికెట్స్ పైన కూడా దొరుకుతుందన్నమాట. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి, మీకు డిస్క్రిప్షన్ అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇది కూడా లైఫ్ టైం ఫ్రీ కార్డు, ఎటువంటి ఛార్జెస్ అనేది ఉండదన్నమాట. మరి థర్డ్ కార్డు విషయానికి వస్తే, సో థర్డ్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డు. ఎలాగైతే అమెజాన్ పే సంబంధించినటువంటి ఐసిఐసిఐ బ్యాంక్తో టైప్ అయిందో అదేవిధంగా ఫ్లిప్కార్ట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్తో టైప్ అయ్యేసి ఇది కో బ్రాండెడ్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు యొక్క మెయిన్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ విషయానికి వస్తే కనుక ఫ్లిప్కార్ట్లో మీరు ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేసినా కూడా మీకు 5% ఫ్లాట్ క్యాష్ బ్యాక్ అయితే ఉంటుంది. అప్పర్ క్యాపింగ్ అనేది ఉండదన్నమాట. అండ్ దాంతోపాటు మీకు అలాగే అమెజాన్ పేలో అలాగే చెప్పాను కదా 5% క్యాష్ బ్యాక్, అది ప్రైమ్ మెంబర్స్ అని చెప్పాను. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ కార్డు ఉంటే కనుక యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డు మీరు ఫ్లిప్కార్ట్ పైన డైరెక్ట్గా ఫ్లాట్ 5% అయితే క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఈ 5% కాకుండా
ఎక్కడైతే మీరు ఊబర్ బుకింగ్స్ కానివ్వండి, స్విగ్గీ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసినా కానివ్వండి, పీవీఆర్ ద్వారా మీరు మూవీ టికెట్స్ బుక్ చేసినా కూడా, కల్టిఫిట్ ద్వారా మీరు సర్వీస్ తీసుకున్నా కూడా మీకు 4% క్యాష్ బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఇవి కాకుండా మీకు వేరే ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా కూడా అదర్ స్పెండ్స్కి మీకు 1% అయితే క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి దీనికి సంబంధించి జాయినింగ్ ఫీ, యాన్యువల్ ఫీ అనేది ఉంటుందన్నమాట. చాలా మినిమల్. ఎందుకంటే ఈ లైఫ్ టైం ఫ్రీ కార్డులో యాడ్ చేశానంటే ఇది ఫీచర్స్ మీరు పే చేసినటువంటి అమౌంట్ జస్ట్ జాయినింగ్ ఫీ 500 రూపీస్ మాత్రమే ఉంటుంది. 5% క్యాష్ బ్యాక్ అంటే ఫ్లిప్కార్ట్ ద్వారా మీరు ఒక 10,000 వాల్యూ ప్రోడక్ట్ కొన్నా కూడా మీకు ఈజీగా 500 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో వస్తుంది. సో కాబట్టి ఈ 500 రూపీస్ అనేది మినిమల్ అని చెప్పొచ్చు అనమాట. సో మీరు ఎప్పుడైతే ఈ 10,000 అబోవ్ వాడారో ఖచ్చితంగా క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళు ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో మీకు ఈ బెనిఫిట్ అయితే యూస్ చేసుకోవచ్చు. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. ఇందులో మీకు ఎలిజిబిలిటీ కూడా శాలరీ ఎంప్లాయీస్ అయితే కనుక జస్ట్ మీకు ఒక 15,000 శాలరీ ఉంటే చాలు మీరు ఈ క్రెడిట్ కార్డుకి ఎలిజిబిలిటీ అన్నట్టు. ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయీ పర్సన్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి జస్ట్ 30,000 ఇన్కమ్ ఉంటే చాలు మీరు ఈ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ 500 ఉన్నటువంటి అమౌంట్ కూడా ఎలా వేవ్ ఆఫ్ చేసుకోవాలంటే కనుక ఇన్ కేసు 1 ఇయర్లో మీరు జస్ట్ 3.5 lakhs కనుక మీరు స్పెండ్ చేయగలిగితే సో మీకు ఈ రెన్యువల్ ఫీ అనేది ఆటోమేటిక్గా వేవ్ ఆఫ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో 3.5 lakh చాలా హెవీ అనుకున్న వాళ్ళకి వచ్చేసి జస్ట్ మీరు ఎప్పుడైనా కూడా ఒక 10,000 స్పెండ్ చేయండి చాలు. 1 ఇయర్లో మీ ఈ 500 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది బెనిఫిట్ లాగా వాపస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది మనకి ఫ్లిప్కార్ట్ అండ్ యాక్సిస్ బ్యాంక్ సంబంధించినటువంటి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్. ఫ్రెండ్స్ ఇక 4th క్రెడిట్ కార్డ్ వచ్చేసి నా ఫేవరెట్ క్రెడిట్ కార్డ్ అనమాట. అది వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు. ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు యొక్క బెనిఫిట్స్ బోలెడని ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి మీకు ఎటువంటి మర్చెంట్ రిస్ట్రిక్షన్ లేకుండా ఎక్కడైనా వాడచ్చు. మనకి అమెజాన్లో అయితే మనకి అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ కార్డులో అమెజాన్లో మాత్రం ఎక్కువ క్యాష్ బ్యాక్ ఉంది. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సంబంధించి ఫ్లిప్కార్ట్లో మాత్రం ఎక్కువ క్యాష్ బ్యాక్ ఉంది. బట్ ఇక్కడైతే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఎక్కడైనా యూస్ చేయండి. స్విగ్గీ, జొమాటో, ఊబర్, కల్టిఫిట్ అండ్ పీవీఆర్ ఎక్కడైనా కూడా యూస్ చేయండి. మీకు ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ అయితే మీకు ఇందులో రావడం అయితే జరుగుతుంది అనమాట. అన్ని ఆన్లైన్ స్పెండ్స్కి కూడా. అండ్ ఆఫ్లైన్ స్పెండ్స్లో వచ్చేసి మీకు ఫ్లాట్ 1% క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ అనమాట. బట్ కాకపోతే ఇందులో మనకి ఏంటంటే ఏదైతే క్రెడిట్ కార్డ్ అనేది ఇస్తున్నారో ఇందులో మనకి 999+ GST అనేది యాన్యువల్ ఫీ అండ్ రెన్యువల్ ఫీ అనేది ఉంటుంది జాయినింగ్ ఫీ లాగా. బట్ ఇది వచ్చేసి నల్లిఫైడ్. ఖచ్చితంగా మీరు ఒక ఇయర్లో ఒక 20,000 యూస్ చేయాలంటే క్రెడిట్ కార్డ్. ఎందుకంటే మనకు ఒక బ్యాకప్ లాగా పెట్టుకుంటాం. ఏదో ఒక సందర్భంలో మనం కార్డ్ అనేది స్వైప్ చేసి యూస్ చేస్తాం కాబట్టి ఇందులో మీకు బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఎందుకన్నా అంటే మీరు యూస్ చేసిన అమౌంట్కి ఆటోమేటిక్గా 5% క్యాష్ బ్యాక్ యాడ్ అయితే కనుక 1 ఇయర్లో ఈ 999+ GST అనేది నథింగ్ అనమాట. సో దాంతోపాటు ఇందులో వచ్చేసి మీకు ఏదైతే క్యాష్ బ్యాక్ వస్తుందో రిడీమ్ చేయాల్సిన అవసరం లేదు. వితిన్ 2 working daysలో డైరెక్ట్గా వెళ్ళేసి మీ స్టేట్మెంట్లు అయితే కూర్చుంటుంది అనమాట. అంత ఈజీగా ఉంటుంది ఇందులో ఉన్నటువంటి క్యాష్ బ్యాక్ సంబంధించినటువంటి కార్డు. చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి కూడా ఏజ్ క్రైటీరియా ప్రతి ఒక్క క్రెడిట్ కార్డుకి కూడా 21 years అయితే స్టార్టింగ్ అవుతుంది. సెల్ఫ్ ఎంప్లాయీస్కి అయితే కొన్ని కార్డ్స్ పైన 21 years ఉండే, కొన్ని కార్డ్స్ పైన 25 years కూడా ఉంటుందన్నమాట. ఇంకా కొన్ని కార్డ్స్ పైన మీకు ఏం చేస్తారంటే అప్లై చేసేటప్పుడు తెలుస్తుంది మీకు అందులో వెల్కమ్ బెనిఫిట్స్ కింద ఇస్తారనమాట. యాక్టివేషన్ తర్వాత ఒక 500 రూపీస్ మీకు వోచర్ లాగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఐడిఎఫ్సి మిలియనియర్ కార్డ్ అని చెప్పారు కదా, అందులో మీకు లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అయినా కూడా మీరు యాక్టివేషన్ బోనస్ లాగా కానివ్వండి, ఈవెన్ మీరు 5,000 స్పెండ్ చేసినా కూడా అందులో మీకు ఒక రివార్డ్ పాయింట్స్ లాగా లేకపోతే మీకు బ్రాండ్ వోచర్స్ లాగా అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క కార్డులో ఈ ప్రమోషనల్ ఆఫర్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఈ 4 కార్డ్స్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. చాలా ఈజీగా అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు నేను ఇప్పుడు చెప్పినటువంటి 4 కార్డ్స్ ఏది బెస్ట్ కార్డు మీరు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కూడా మీరు ఆల్రెడీ యూజింగ్ ద కార్డ్ అని చెప్పేసి ఈ 4 కార్డ్స్ ఏదైతే నేమ్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ 4 కార్డ్స్ ఏదైనా యూజ్ చేసినా కూడా యూజింగ్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేయండి. మరి ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులో మీరు యాడ్ ఆన్ కార్డ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ యాడ్ ఆన్ కార్డ్స్ సంబంధించి 999+ GST అని చెప్పాను కదా, మీకు ఇచ్చినటువంటి లిమిట్లో యాడ్ ఆన్ కార్డ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కూడా యాడ్ ఆన్ కార్డ్ లాగా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ స్పెండ్స్ కూడా ఇందులో అక్యుములేట్ అవ్వడం జరుగుతుంది. ఈ 999+ GST కూడా మీకు జస్ట్ 2 lakh మీరు యూజ్ చేస్తే కనుక 1 ఇయర్లో మీకు రెన్యువల్ ఫీ అనేది ఆటోమేటిక్గా వేవ్ ఆఫ్ అవుతుంది అనమాట. సో మీకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి 3.5 lakh ఇచ్చారు. బట్ ఇక్కడ వచ్చేసి ఈవెన్ అన్ని చోట్ల మీకు హైయెస్ట్ క్యాష్ బ్యాక్ ఉన్నా కూడా జస్ట్ 2 lakhs యూజ్ చేయగలిగితే 1 ఇయర్లో మీకు ఈ రెన్యువల్ ఫీ అనేది ఆటోమేటిక్గా వేవ్ ఆఫ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ దానికంటే ముందు ఏంటంటే క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి ముందు క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో తెలుసుకోండి. క్రెడిట్ కార్డ్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, అండ్ విత్డ్రాల్ ఫీ ఎలా ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి, కంప్లీట్ డీటెయిల్స్ సంబంధించి నేను ప్లేలిస్ట్ అనేది మీకు తయారు చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. చాలామందికి యూజ్ అయ్యాయి అనమాట. బేసిక్ బిగినర్స్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆ వీడియోస్ అనేది యూజ్ అవుతాయి. వెళ్ళి వీడియో తర్వాత వెళ్ళి వాచ్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.
సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.